రైట్ ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రవికిరణ్ గారు. ఇన్ని వైలేషన్స్ అంటే ఆయన అన్నట్టు ఏదైనా ఇల్లు లాక్కుంటాం, లేకపోతే 200 గజాల స్థలం లాక్కుంటాం, పోర్ట్లు లాక్కోవటం ఏంటండి? ఏమండి, ఆయన చెప్పిన మాట నిజమైతే చాలా పెద్ద క్రైమ్ కదా అది. వాడు చెప్పే మాటలు నిజమైతే చాలా పెద్ద క్రైమ్ కదా అది. మరి అంత పెద్ద క్రైమ్ జరుగుతుంటే ఈ దేశంలో గత 10 ఏళ్ల నుంచి పరిపాలన, ఇప్పుడు 11 ఏళ్ళు కావస్తుంది పరిపాలనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అంత పెద్ద క్రైమ్ కేంద్ర ప్రభుత్వం కనుసన్నలో జరుగుతుంటే మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, అధికార పార్టీ ప్రతినిధిగా వచ్చి ఆరోపణలు చేయడం ఏంటండి? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఎదిరింటోళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద పడి ఏడుస్తున్నారంటేనే వాళ్ళ పనితనం ఎంత ఉందో, వాళ్ళు చెప్పే మాటల్లో నిజమెంతో. అంటే అప్పట్లో మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కదా, అది కాదు, అప్పట్లో మీకు వాళ్ళకి ఒక ఏదేంటి డిస్క్రీట్ అండర్స్టాండింగ్ ఉంది కదా. కేంద్రానికి ఏంటి సంబంధం సార్? ఇది కేంద్రానికి ఏంటి సంబంధం సార్? ఆ కేవీ రావు గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చినాయి అన్ని. ఇద్దరు వ్యక్తి, అది కేంద్ర ప్రభుత్వం నమ్మిందా ఏమన్నా? ఇప్పుడు ఏంటంటే ఇస్తేనే కదా బయటికి. ఏమండి, నేను లీవ్ అవ్వచ్చా, మాట్లాడొచ్చా? మాట్లాడండి. కాకపోతే వాళ్ళ రోదన, వాళ్ళ సోదర, ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ వింటుంటే ఏమవుతుందంటే వాళ్ళ తీర్మానం ప్రకారమే, వాళ్ళ మాటల ప్రకారమే ఇంకా సంవత్సరాలే ఉంది, 27 జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఎన్నికలు, మనం అధికారం కోల్పోబోతున్నాం, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నాం, లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదని, పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, అధికారులు ఎవరు మాటినట్లేదని, సొంత నాయకులు కూడా వాళ్ళ మాటినట్లేదని, కేవలం ప్రజలు కూడా బయటికి వెళ్తే తిడుతున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లోనే ఇప్పుడు కిరణ్ కుమార్ గారు చెప్పే మాటలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎదుటోళ్ల మీద పడి, పక్కింటోళ్ల మీద పడి, గత ప్రభుత్వం మీద పడి, మా మీద పడి ఏడవటం తప్పితే మేము ఈ పని చేశాము, మేము మళ్ళీ ఈ పని చేస్తాము, ఇంతవరకు మేము ఈ ప్రజలకు ఉపయోగపడే పనులు ఇవి చేశాము అని చెప్పుకునే ఇది లేక, చేసే ఇది లేక, ఈ ఆధారాలు లేని ఆరోపణలు, ఒకవేళ ఆరోపణలు కనుక నిజాలు కనుక అనుకుంటే, ఆయన చెప్పే నిజాలు అనుకుంటే చర్యలు తీసుకోండి. రైట్, ఈ ఏడు లేదండి. రైట్, చర్యలు తీసుకోమన్నారు కదా, తీసుకుంటున్నారు, వాళ్ళు మొదలెట్టారు, ప్రాసెస్ మొదలైంది. పని చేయలేక ఈ ఏడిపోయిందండి. వెంకటేశ్వర రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు, ప్రాసెస్ మొదలైంది. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. ఏమండి, వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని నిలదీస్తున్నారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరి మీద అండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద. తీసుకుంటాం, తొందర ఎందుకు, మొత్తం వస్తాయి, ఆ ప్రాసెస్ లోనే ఉంది. తొందర ఏదో రాగానే జగన్మోహన్ రెడ్డి గారి లాగా RRR ఎత్తేసినట్టు అర్ధరాత్రి ఎత్తేయలేం కదా. ఆయన అంటే చట్టాలు, ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చాలా క్లియర్ గా, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు క్లియర్ గా ఆధారాలతో చూపించారు కదా, రూల్స్ ని అట్లా వైలేట్ చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు వెంకటేశ్వర రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వంకి దీనికి సంబంధం ఏంటండి? అసలు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. ఆయనే పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ఇష్టానికి పోలీసులను వాడేసి చట్టాలను అతిక్రమించి. అంటే శివపార్వతి గారు ఇక్కడ చిన్న సబ్మిషన్, మీరే మాట్లాడండి. కోర్టులు ఒక నిమిషం శివపార్వతి గారు మీరే మాట్లాడండి, ఒక నిమిషం. పోర్టులు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డీజీ షిప్పింగ్ ఆధ్వర్యంలో మొత్తం మానిటరింగ్ నడుస్తుంది. 14 మేజర్ పోర్టులు, 180 మైనర్ పోర్ట్స్. ఆ మైనర్ పోర్ట్స్లో ఇంకో 14 ఆల్రెడీ అదానీ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఏమైనా వీటన్నిటిని పర్యవేక్షించాల్సింది, నియంత్రించాల్సింది డీజీ షిప్పింగ్, అగైన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన లేవనెత్తిన 10 అంశాల్లో ఆ ఒక్క అంశంతో నేను ఏకీభవిస్తాను, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందనేది. సరే అండి, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో కూడా ఉన్నాయి కదా, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి చెప్పారు కదా, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాటాలు ఉన్నాయి కదా, మానిటరింగ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే కదా, ఆ పైన కదా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల వాటాలని లాక్కోవటం, అక్రమంగా లాక్కోవటం, ఆ వ్యక్తులు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కథ ఇప్పుడు కాదు, సరస్వతి పవర్స్ కూడా ఎట్లా లాక్కున్నాడో ఆ సరస్వతి పవర్స్ యజమాని వచ్చి చెప్పిందాక ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, ఎవరికి తెలియనియరు వాళ్ళు. ఎందుకంటే చెప్తే చంపేస్తామనే ప్రాణ భయంలో ఉంటాయి. వాళ్ళకి ధైర్యం వచ్చేది ఎప్పుడంటే వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు, లేకపోతే వాళ్ళు
వాళ్ళు ఇంకా కేసులతో సతమతం అవుతూ ఇప్పుడు ఎన్డీఏ వచ్చింది కాబట్టి అందరికి ధైర్యం వస్తుంది. వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి చెప్తున్నారు. అట్లీస్ట్ మా బాధ వినడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. మేము వెళ్ళి చెప్పుకోవాలి, చెప్తే అన్నా తెలుస్తుంది, జనాలకు తెలియచేయాలని. కనీసం మేము ఏమైపోయినా పర్వాలేదు, ఈ సమాజానికి చీడ పురుగులు